దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2 తిమోతి 2:22 నీవు యవ్వన ఇచ్చుల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీతిని వెంటాడాలి, సమాధానాన్ని వెంటాడాలి. ప్రార్థన చేయవారితో నువ్వు సహవాసం చేయాలి, ప్రేమతో నడుచుకోవాలి, సమాధానము వెంటాడాలి. పవిత్ర హృదయులై, మీ హృదయం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరలోకపు ఆలోచనలు మీకు తాడు ఉండాలి. భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకూడదు. భూ సంబంధ వాటి కొరకు నీవు ఉన్నట్లయితే అపవాది నిన్ను శోధనకు గురి చేస్తాడు. నీవు యవ్వన వీచి నుండి ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి. యవ్వన కాలములో కాడి మోయట నరునికి ఎంతో మేలు. కానీ ఈ యవ్వన కాలంలో శోధనలు జయించే గొప్ప ఆయుధం ప్రార్థన. ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే ఎంత యవ్వనంలో ఉన్నా అది మీరు జయిస్తారు. ముసలోడి కూడా ఈ టెంప్టేషన్స్ ఉంటాయి. ఇది అపవాది అపవిత్ర ఆత్మను పెట్టి మిమ్మల్ని బ్రేక్ చేస్తాడు. మీ యొక్క థాట్ ఆలోచనలు సైడ్ చేస్తాడు. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు శోధించినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహించగలిగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేస్తాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10:13 ఇవి యవ్వన ఈచుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. పవిత్రమైన హృదయము మీకు ఉంటే, ప్రార్థన చేయవారితో మీరు ఉంటే, పరిశుద్ధంగా మీరు ఉంటే, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సమాధానాన్ని వెంటాడి అంటే పరిశుద్ధులతో పరిచయం ఉండాలి, సహవాసం ఉండాలి. నీతిని అంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. మీరు విశ్వాసము ఉంటే మీరేం చేస్తారు? శోధనలు జయిస్తారు. నిరీక్షణ ఉండాలి. విశ్వాసానికి నిరీక్షణ, సమాధానాన్ని వెంటాడాలి. మిమ్మల్ని శోధింపనీయుడు, మరీ ఎక్కువగా శోధింపనీయుడు. మీరు శోధన కలిగి ఎంత సహింతారో అంతే శోధన మిమ్మల్ని మీ మార్గములు కలగజేయును. కానీ మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. అపవిత్రాత్మ మిమ్మల్ని పట్టినప్పుడు మీరు గిలిగి కొట్టేసుకుని అపవిత్రమైన జురుకుంటారు. అపవిత్రమైన వాటితోనే ఉంటారు. నీవు యవ్వన ఇచ్చుల నుండి పారిపోము, నువ్వు యవ్వన ఇచ్చుల నుండి పారిపోము అని దేవుడు చెప్తుంటే, మీకు అసలు ఆ అపవిత్ర ఆత్మ పట్టి మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతుంది. యాకోబు 4:7
నీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ప్రయత్నిస్తావు, ప్రార్థన చేస్తావు, ప్రయత్నిస్తావు. కానీ నీ మనసులో ఉన్న ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, మరింత లోతుగా నడిపిస్తూ ఉంటుంది. అపవిత్రాత్మ నీలో పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు అది పారిపోతుంది. ప్రయత్నించు. అది పారిపోయేదాకా నువ్వు ప్రయత్నించు. లోతుగా వెళ్ళు, ప్రార్థనలో లోతుగా వెళ్ళు, మరింత లోతుగా వెళ్ళు. అరికట్టడం అనేది అంటే ప్రార్థన చేస్తూనే ఉండు. వాడు ఎంత తలంపులు డస్ట్ తీసుకొచ్చినా, నీ ఆలోచనను చెడగొట్టినా, నీ తలంపుల్ని చెడగొట్టినా, నీ మనస్సులో నుండి ఆలోచన, నీ మనసులో ఉన్న దృఢమైన ఆలోచన. అందుకే పవిత్ర హృదయులు, పరిశుద్ధమైన హృదయం, ప్రార్థన చెయ్యి వారితో సహవాసము, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడము. సాధారణంగా మనుషులు కలిగి శోధన, మరి ఏ శోధన నీకు సంభవించకపోయినను తప్పించుకునే మార్గం కూడా నీకు దేవుడు దయచేస్తాడు. నీ దృష్టిని కేంద్రీకరించుకోవాలి. నీ దృష్టిని శోధన, అపవాది వస్తాడు, ఇప్పుడు ఇది చెప్తాడు, వీడిని ఎదిరించాలి. ఈ దృష్టిని దేని మీద కేంద్రీకరించుకోవాలి? ప్రార్థన. దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పని చెయ్యాలి. దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పని నిర్దిష్టంగా చేయాలి. వాక్యాన్ని సేవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంతోనే బ్రతకాలి అని మీరు మీ మనసులో నిశ్చయత చేసుకుంటే శోధనను జయించగలరు. ప్రతిసారి నీలో ఆ అపవిత్రమైన భావనలు తీసుకొచ్చేది సైతాను. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోతుంది. అటు మీ దగ్గర నుంచి పారిపోవాలంటే మీకున్న దీక్షను గట్టిగా పట్టుకోవాలి. దీక్ష అంటే ప్రార్థన, పరిశుద్ధత, పవిత్రమైన హృదయము, సమాధానం అంటే దేవుడు మీకు ఇచ్చే సమాధానాన్ని మీరేం చేసుకోవాలి? రైట్గా చేసుకోవాలి. రైట్స్ అంటే హక్కు. ఈ హక్కుల్ని మీరు ఏం చేసుకోవాలి? రైట్స్ని మీ చేతుల్లో తీసుకోవాలి. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోండి. మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు, ప్రార్థన మీద మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు, పవిత్ర హృదయులై మీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకుంటే, మీ భారములు యెహోవా మీద మోపము, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. యెహోవా కొరకు ఎదురు చూడము, ఆయన యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన హృదయం ఇస్తాడంట, నూతన ఆత్మనిస్తాడంట. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడము. నీతి ఎక్కడ దొరుకుతుంది? విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధులతోనే కదండి. పరిశుద్ధులతో, ప్రార్థనతో కలిసి మీరు నడిచినట్లయితే ఈ యవ్వన ఇచ్చల నుంచి నువ్వు పారిపోగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. నాయనా మీకు స్తోత్రాలు. నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. జీవం గల తండ్రి మీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఉన్నవాడ అనువాడ మీకు స్తోత్రాలు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోనన్నావు తండ్రి. అయ్యా తండ్రి స్తోత్రాలు. శోధన తప్పించుకునే మార్గం కూడా మాకు ఇస్తావు నాయన. మమ్మల్ని తండ్రి పవిత్రమైన హృదయంలో తండ్రి, అయా నిశ్చయమైన మనస్సునిస్తావు తండ్రి. అయా మా హృదయంలో తండ్రి బగని వాక్యం మండితేనే కానీ ప్రభువా మాకు ఈ సాధ్యం కాదయ్యా. అయా దావీదు ఇవన్నీ మాకు వాడిక లేవు అని ఒక రాయి తీసుకుని వెళ్ళి వడిస్తూ వేసి కొట్టేశాడు. అంటే ప్రభువా ఇవన్నీ మాకు వాడిక లేవు, కానీ మాకు ఒకటే తెలుసు, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో తండ్రి ప్రభు యుద్ధం చేసినప్పుడు, అద్భుతమైన రోషము కలిగి యుద్ధం చేసినప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు
నీ కృపను అనుగ్రహిస్తామని, మమ్మల్ని బలపరుస్తామని, స్థిరపరుస్తామని, సిద్ధపరుస్తామని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.